మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో సెల అంటే అర్థమేమిటి? మనము కీర్తనల గ్రంథము చదువుతున్నప్పుడు సెల అనే పదం చూసారా? పరిశుద్ధ గ్రంథములో మొత్తం 74 సార్లు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథములో 71 సార్లు కనిపిస్తుంది. హబాకు గ్రంథములో 3 సార్లు. ఇది హెబ్రీ పదం. దీని అర్థం ఇక్కడ ఆగు, ధ్యానించు, నీవు చదివింది చాలా ముఖ్యమైనది అని. ప్రాచీన సంగీతములో ఇది ఒక విరామ సంకేతం. పాడేవారు ఆగిపోయేవారు, నిశ్శబ్దంగా ఆలోచించేవారు. ఇది దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం. దావీదు వంటి కీర్తనాకారుడు ఈ పదాన్ని వినియోగించారు, తమ గీతాలలో భావాన్ని మనసులో పూర్ణంగా పెట్టమని. గ్రీకు అనువాదంలో దీనిని డయాసమా అంటారు, అంటే సంగీత విరామం. కానీ ఇది విరామం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శ్వాస, దేవునితో లోతైన సంభాషణకు ఆహ్వానం, దేవుని మాటల మధ్యలో ఒక దైవిక విరామము అని.